నిధులు, ఆర్థిక స్థితి బాగాలేదంటూనే కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలకు, అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అన్ని శాఖల్లో అవినీతికి పాల్పడుతూ నేడు అన్నదాతలకు కాంగ్రెస్ మోసం చేస్తుందని, రైతు పండించిన పంటల అమ్మకాల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ గ్రేడింగ్ మిషన్లు, టార్పాలిన్లు, మ్యాచర్ మిషన్లు, కాంటా మిషన్ల కొనుగోలుకు సంబంధించిన టెండర్లను తెలంగాణ ఆగ్రోస్ కార్పొరేషన్ ఇప్పుడు పిలిచిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు గాలిలో తిరుగుతూ గాలిమాటలు చెప్తున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. స్వయంగా హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కూడా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 14 నెలలు గడిచినప్పుడు కూడా 14 సార్లు వాయిదాల కోరికలు కౌంటర్ దాఖలు చేయడానికి తప్ప తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఆ శాఖ వాళ్ళు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడమే కుంభకోణం జరిగింది, అక్రమ వసూలు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు పడ్డప్పుడు కోర్టు వారు స్పందించి నోటీసులు సర్వ్ చేసి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించిన తర్వాత 14 సార్లు వాయిదాలు అడిగినటువంటి నీచ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. కౌంటర్ దాఖలు చేయడానికి 14 నెలల సమయం. తర్వాత పత్తి రైతులు కష్టపడి పండించినటువంటి పత్తి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు మద్దతు ధర కొనుగోలు చేస్తారని చెప్పి ఆశిస్తే దాంట్లో కూడా పెట్టుబడిదారులతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుంభంకై వ్యవసాయ మార్కెట్ల పాలకవర్గం అంతా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది. రాష్ట్రంలో 139 పాలక వర్గాలు కుంభంకై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కుంభంకై తమిళనాడుకు చెందినటువంటి బడా పెట్టుబడిదారి, రాజస్థాన్ చెందినటువంటి పెట్టుబడిదారులు వారి యొక్క కనుసైగల మేరకు ఈసారి సిసిఐ కొనుగోలు మొత్తం కూడా రైతుల నుంచి కాకుండా రైతులను మోసం చేసి 5,000 నుంచి 5,500 రూపాయల వరకే ప్రైవేట్ మార్కెట్లో రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి మధ్యవర్తులు 7,521 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ధర సిసిఐ దగ్గర వారి ఖాతాలో వేసుకున్నారు. సిసిఐ ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో ప్రత్యక్షమైనటువంటి పాత్ర పోషించి అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సినటువంటి పత్తి కొనుగోళ్లు నవంబర్ 10 తారీఖు తర్వాతనే ఈ రాష్ట్రంలో సిసిఐ కొనుగోలు ముమ్మరం చేసింది. ఆ 35 రోజుల డిలే వల్ల రైతు చేతిలోకి వచ్చినటువంటి పత్తి అప్పుల బాధతో ఉన్నటువంటి రైతు మానసిక ఒత్తిడి భరించలేక సిసిఐ కొనుగోలు లేట్ చేసేటువంటి సందర్భంగా ప్రైవేట్ మార్కెట్కి వచ్చి వ్యవసాయ మార్కెట్లకు వచ్చి 5,500 రూపాయలకు అమ్ముకునే దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది.